సార్, నిన్న అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన మీద తీర్మానం చేసింది. సో సబ్బండ వర్గాలు ప్రతి పార్టీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. సో మీరేమంటారు సార్? టు పుట్ ఇట్ రైట్, తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, ఆమోదించింది అసెంబ్లీ. కాబట్టి అన్ని పార్టీలు ఆమోదించినాయి దాన్ని. చర్చల్లో భాగంగా కొందరు కొన్ని అనుమానాలు వెలిబుచ్చారు. ఉదాహరణకి అది క్యాస్ట్ సెన్ససా, బీసీ సెన్ససా అని అడిగేది. దానికి మంత్రి గారు ఖచ్చితంగా అది క్యాస్ట్ సెన్సస్ అని చెప్పారు. టెక్నికల్గా దాన్ని, ఇఫ్ ఐ రిమెంబర్ ద వర్డింగ్ రైట్, దాన్ని ఏమన్నారంటే గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ టు కండక్ట్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే collecting information on socio-economic conditions of the family including caste. కాబట్టి ఇది ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సస్, కులగణన. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆహ్వానించదగింది. ఎందుకంటే ఇది 1931 తర్వాత 31లో బ్రిటిష్ వాళ్ళు తమ ప్రయోజనాల కోసం కులగణన చేశారు, అది వేరే విషయం. దాని తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. 2011లో జరిగింది, కానీ అది బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది తెలియదు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం, మొన్న బీహార్లో జరిగింది కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది ఆచరణలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దాన్ని అంతిమంగా అమలు చేసి తీరాలని మనం ఆశిస్తున్నాం. ఆ మేరకు మనం ప్రభుత్వాన్ని